అనేక సంఘటనలు అనేక ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి బిహేవియరే ఉంది. సో ఇప్పుడు కూడా అంతకంటే మనం వాళ్ళ దగ్గర నుంచి వేరే పెద్దది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కానీ వాళ్ళ చర్య, వాళ్ళ ఆలోచన, వాళ్ళ బిహేవియర్ మాత్రం చాలా ఖండం చేయాల్సిన అవసరం ఉంది. రంజిత్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు, సర్జరీ జరుగుతుంది. ఇక్కడ ఈ బోన్ ఫ్రాక్చర్ అయింది. అతను నెల రోజుల పాటు తిండి తినడానికి కూడా అవకాశం లేదు. పైపు వేసి నోరు తెరిచే పరిస్థితి, మాట్లాడటానికి లేదు, తిండి తినడానికి లేదు. ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి జర్నలిస్ట్ వృత్తికి సంబంధించి మాట్లాడుతూ అతను ప్రజల సమస్యల్ని లేకపోతే జరిగే రిపోర్ట్ న్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఫుడ్ కూడా హోల్ పెట్టి ఫుడ్ నెల రోజుల పాటు పంపించాలన్న సర్జరీ జరుగుతుంది. రంజిత్ కుటుంబానికి మొత్తం TV9 తరపు నుంచి అండగా ఉంటుంది. ఇంతమంది చాలామంది జర్నలిస్ట్ సంఘాల నుంచి, మీడియా నుంచి అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత, మోహన్ బాబు రియాక్షన్ చూసిన తర్వాత, ఇలాంటి మైకులు, మీడియా కెమెరాలు కావచ్చు, మైకులు కావచ్చు, పేదవాడు గొంతు